అసలు మీరు ప్రచారంలో అంటే ఎండల సైతం లెక్క చేయకుండా ప్రచారం అయితే చేస్తున్నారు. టోటల్‌గా ట్రెండ్ ఎలా అనిపిస్తుంది మీకు? మియాపూర్ డివిజన్లో మీరు చూసినట్టయితే మా దగ్గర 8 స్లమ్ములు, 40 కాలనీలు ఉన్నాయి. ఓకే. మేము గడిచిన 10 సంవత్సరాల్లో, నేను కార్పొరేటర్ అయిన 3 సంవత్సరాల నుంచి కాలనీలే కానీ స్లమ్ముల్లో కానీ 90% పనులు మేము పూర్తి చేయగలిగాం. ఓకే. ప్రజలు మేము చేసిన పనుల పట్ల వారు మంచి దృఢ నమ్మకం మీద ఉన్నారు. హ్మ్. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర గారి వైపు మద్దతు పలుకుతున్నారు. అసెంబ్లీలో కూడా గెలిచారు కాబట్టి ఇప్పుడు ఆ ఓటర్ని మళ్ళా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకి ట్రాన్స్ఫర్ మా అయ్యిందనుకుంటారా? దృఢమైన నమ్మకం అది. ప్రజలు మా వైపు ఉన్నారనేది మా నమ్మకం. ఓకే. ప్రధాన పోటీ ఎవరితో ఉందండి? బీజేపీతో ఉందా? మీకు కాంగ్రెస్‌తో ఉందా? మాకు ప్రధాన పోటీ బీజేపీ. ఓకే. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్. హ్మ్. థర్డ్ ప్లేస్లో కాంగ్రెస్ మాకు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అంశాలు ఏమున్నాయండి? మా అభ్యర్థి 96 బీసీ కులాలను ఏకం చేసి గతంలో రంగారెడ్డి జిల్లా చైర్మన్గా, జిల్లా పరిషత్ చైర్మన్గా మరియు ఎమ్మెల్సీగా చేసి బీసీలలో ఒక ఐక్యతను తీసుకొచ్చినటువంటి నాయకుడిని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పెట్టడం అనేది చాలా పాజిటివ్ పాయింట్. ఇది ఓకే. బీసీ వర్గాలన్నీ కూడా ఏకమయ్యాయి. మేము చూస్తూ ఉన్నాం. వాళ్ళ ఐక్యతని మేము చాలా గర్వపడుతున్నాం. ఆ ఐక్యతను చూసేసరికి తప్పకుండా కాసాని జ్ఞానేశ్వర్ గారి యొక్క అభ్యర్థిత్వం చాలా గట్టి అభ్యర్థిత్వం. బీఆర్ఎస్ పార్టీకి తప్పకుండా వారు గెలుస్తారు. అంటే టోటల్గా మనం చూసుకున్నట్టే చేవెళ్లలో 50% కంటే ఎక్కువే ఉన్నారు బీసీ కులాలు. ఆ ఓట్లన్నీ బీఆర్ఎస్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకోవచ్చు. 80% ఓట్లు బీసీ కులాల యొక్క ఓట్లు జ్ఞానేశ్వర్ గారికి ట్రాన్స్ఫర్ అవుతాయి. దాంట్లో ఎటువంటి అపనమ్మకం లేదు మాకు. ఓకే. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో తేడా ఏం కనిపిస్తుందండి? మూడు అసెంబ్లీలు గెలిచారు మీరు, 7 4 పోయినాయి. ఆ 4 కూడా మీ పరిస్థితి బెటర్ అవుతుంది అనుకోవచ్చా? 100% ఏంటంటే తప్పకుండా ఎప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసరికి జాతీయ రాజకీయాలు ప్రభావితం చేస్తాయి. అవును. కానీ పైన ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాలపై ఉన్నటువంటి అపనమ్మకమే కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఇనెబిలిటీసే కానీ, వీటన్నిటినీ కూడా ఆలోచిస్తే ప్రాంతీయ పార్టీలనే బలపరుచుకుందామనే విధంగా ఓటర్ యొక్క నాడి ఉంది ఈ రోజున. మన గలం వినిపించాలంటే, తెలంగాణ వాదం వినిపించాలంటే, తప్పకుండా తెలంగాణ భావం ఉండాలంటే బీఆర్ఎస్కే ఓటు చేద్దాం అనేది బీసీలే కానీ ఏ వర్గానికి వెళ్ళినా కూడా వినిపిస్తుంది. ఓకే. అంటే అసెంబ్లీలో ఇక్కడ శేర్లింగంపల్లిలో వచ్చిన ఓట్ల కంటే పార్లమెంట్లో పెరుగుతాయి అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా తగ్గొచ్చా? వేవ్ వన్ సైడ్ వెళ్తే మాత్రం పెరగచ్చు. మీరు చూస్తున్నారు కేసీఆర్ గారి యొక్క బస్సు షోస్ అన్నిటినీ కూడా చూస్తున్నారు. అశేష ప్రజాదరణ పొందుతున్నటువంటి తండాలన్నీ మీరు చూస్తున్నారు. కాబట్టి తప్పకుండా వేవ్ మా వైపు ఉంది. అసెంబ్లీ కన్నా ఎక్కువ సాధిస్తాం అనేది మా ధీమా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలపై పబ్లిక్లో స్పందన ఎలా ఉంది? అది మీ పార్టీకి ఏమన్నా ప్లస్ అవుతుంది అనుకుంటున్నాను. మేము వీకర్ సెక్షన్స్లో పాదయాత్ర చేస్తూ ఉంటే అన్లిమిటెడ్ పవర్ సప్లైస్ మీదే కానీ, ఇప్పుడు ఉన్నటువంటి నీటి కొరత మీదే కానీ, కొంతమంది అయితే ఎకరం వారికి కూడా మాకు రైతు బంధు పడలే అన్నటువంటి ఆవేదనలే కానీ, పెళ్లి చేస్తే 4 నెలలకో 5 నెలలకో 6 నెలలకో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెట్లు వచ్చాయి, ఇప్పటిదాకా ఏదీ లేదనేటువంటి ఇవన్నీ కూడా ప్రతికూల వాతావరణమే కనిపిస్తుంది. ఓకే. వారికైతే తప్పకుండా ఈ ఇచ్చినటువంటి హామీలు మోసం అని చెప్పేసి ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఆ విధంగానే ఓటింగ్ సర్లే కూడా ఉంటుందనేది మా ఉద్దేశం. ఇప్పుడు ఆంధ్ర నుంచి వచ్చిన సెటిలర్లు కానీ, తెలంగాణకు సంబంధించిన సెటిలర్లు, ఇంకా ఇతర ప్రాంతాల సెటిలర్స్లు ఈ ప్రాంతంలో చేవేళ్ల పార్లమెంట్లో ఎక్కువగా ఉంటారు. వాళ్ళ ఓటు ఎటువైపు పడవచ్చు? తప్పకుండా సెటిలర్లది ఇది ఎప్పుడు కూడా మీరు మొన్న మ్యాండేట్ చూశారు అసెంబ్లీలో. సిటీ అంతా వన్ సైడ్గా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బలపరిచినట్టు అందరినీ గెలిపించింది. ఈసారి కూడా వ్యాపార వర్గాల్లో ఉన్నటువంటి సెటిలర్లే కానీ, ఉద్యోగరీత్యా వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయినటువంటి సెటిలర్లు అందరూ కూడా గత ప్రభుత్వమే బాగుంది, ఉన్నటువంటి పరిపాలన చేసే నాయకులే బాగున్నారని నమ్ముతున్నారు. తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తారనేది మా నమ్మకం. ఇప్పుడు ఇక్కడ గతంలో తెలుగుదేశం పార్టీ ఉండేది. ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటర్
బీఆర్ఎస్ వైపే ఉంటారా, కాంగ్రెస్ పార్టీనా, బీజేపీ వైపు మొగ్గొచ్చా? గతంలో 2014లో ఉన్నటువంటి టీడీపీ పార్టీ 2018 వచ్చేసరికి బీఆర్ బీఆర్ఎస్ కింద ట్రాన్స్ఫార్మ్ అయ్యి సగం ఓట్లు మేము ఇది చేసుకున్నాం. తర్వాత ఆ రోజున ఉన్నటువంటి అభ్యర్థి టీడీపీ నుంచున్నా కానీ మేము 47,000 పైచీలకు ఓట్లతో గెలిచాం. తప్పకుండా ట్రాన్స్ఫర్ అయితేనే కదా, ఓట్ ట్రాన్స్ఫర్ అయితేనే కదా ఆ మాత్రం ఇది ఉండేది. ప్రజలు మినిమం 50% మా ఉద్దేశం ప్రకారం అయితే ట్రాన్స్ఫార్మ్ అయ్యారు, అన్ని పార్టీలు అయ్యారు. ఈ రోజున టీడీపీ పార్టీ నుంచోబెట్టినా కూడా అంత ఓట్ బ్యాంకుని తెచ్చుకోలేదు. ఓకే, అంటే తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ 2 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఈసారి కూడా ఓటర్ బీఆర్ఎస్ వైపే ఉన్నారనుకోవచ్చా? తప్పకుండా మీరు చెప్పేది అదే కదా. సిటీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఓటరు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు. వారు చేసినట్టు అభివృద్ధులే కానీ వారు ఆ సంవత్సరాల్లో 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఉన్నటువంటి అనుభవాన్ని అంతా ఎదురు చేసుకుని కూడా పార్టీ వైపే ఉంటున్నారు. ఓకే, ఇప్పుడు ఈ 4 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలతో పాటు బీసీ ఓటర్ అనేది మీకే ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి పక్కా హ్యాట్రిక్ కొడతామనే ధీమా అయితే మీరు